సినిమాకే సినిమా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with Get Up శ్రీను. ఈ సాంగ్ వింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను డైరెక్టర్ అండి. నేను హాలీవుడ్ లో జామ్స్ కెమెరా ద్వారా అవతార్ మూవీకి అసిస్టెంట్ గా పనిచేశాను. అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు నన్ను జామ్స్ కెమెరా మాట్లాడాడు, రామ్ ప్రసాద్ సినిమా ఎలాగో వచ్చిందని అడిగాడు. సినిమా అంతా బాగానే ఉంది కానీ సార్ ఏదో కొంచెం మిస్ అయింది అన్న. ఏంటి రామ్ ప్రసాద్ అడిగారు. అవతార్ సినిమాలో ఆటో పంచులు మిస్ అయ్యాను అంతే. తీసి పక్కన పెట్టేశారు. ఎవరిని పక్కన పెట్టారు? నన్ను సార్. ఇది కరెక్ట్ కాదని బాలీవుడ్కి వెళ్ళాను. తర్వాత పీకే సినిమాకి అసిస్టెంట్ గా చేశానండి. దాంట్లో మన అమీర్ ఖాన్ గారు స్పేస్ లో దిగుతారు కదా, స్పేస్ వద్దండి ఆటోలో దిగితే బాగుంటుందని చెప్పాను అంతే. ఆటోకి పంపించారు నన్ను. ఇలా లాభం లేదని తెలుగులో మంచి కథ రెడీ చేసుకున్నాను. ఈరోజు సినిమా తీస్తున్నానండి. హలో మేనేజర్, షూటింగ్ టైం అవుతుంది, బాబు రెడీయా? బాబు రెడీ అయిపోయాడు, స్కూల్ కూడా వెళ్ళిపోయాడు సార్. బాబు రెడీ అయిపోయి ఆ బాబు కాదు బాబు, మన హీరో రెడీ అయ్యాడు అంటున్నాడు. సారీ ఏమన్నాడు హీరో? ఏమంటాడు సార్, హీరోయిన్ తో రేప్ సీన్ కావాలంటున్నాడు. హీరోయిన్ తో రేప్ సీనా? హీరోయిన్ తో రేప్ సీన్ యాక్టింగ్ తక్కువ, రేప్ సీన్ ఎక్కువ. హీరోయిన్ తో రేప్ సీన్ ఎలాగవుతుంది చెప్పు. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్ మీరే. ఏం చేద్దాం, ఆ రచ్చరాడు లేడీ గట్ట పేసి ఆ రేప్ సీన్ పెట్టి లైట్ ఆఫ్ చేసి నాడు చేసుకుంటాడు. బాబు వచ్చేస్తా, వస్తున్నా బాబు వచ్చేస్తున్నాడు. హలో సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్, ప్లీజ్ సార్ నాకు కుదరదు, నా వల్ల కాదు సార్. డేట్లు ఏమంటే ఎంట్రెండి సార్. అవతల అక్కడ జేమ్స్ కెమెరాన్ వెయిటింగ్, సంజయ్ లీల బన్సాల్ వెయిటింగ్ నా కోసం, సినిమాల కోసం. లేదు సార్ ప్లీజ్ సార్, మీరు 10 కాదు 20 కోట్లు సార్, నేను సినిమా చేయలేను. డేట్లు లేవు సార్, ఉంటాను సార్ ప్లీజ్. సార్ ఎవరు సార్? రాజమౌళి గారే. ఎందుకు ఫోన్ చేశారు? బాహుబలి నాతో తీస్తానని చెప్పడం, డేట్లు లేవని చెప్పా. అవరే జోక్ చెప్పినప్పుడు కామెడీ కనపడతాను నేను. ఏంటి తెలుసా, నేను నా స్టేటస్ ఏంటి తెలుసా, రోజు పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు ఫోన్లు మీకా? నాకు కదా ఆలకాలు చేసుకుంటారు మామూలు. మళ్ళీ జోక్ చెప్పారు నవరే. ప్రసాద్ ఎక్కువ చేయొద్దు. సారీ సార్. రా కాదు, మన సినిమాలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? మిమ్మల్ని చేంజ్ చేయాలి సార్. ఏంటి? అదే హెయిర్ స్టైల్ లైట్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మన జనాలు తాగండి. ఇదే లాస్ట్ సినిమా అంటున్నారు సార్. హాలీవుడ్ సినిమాలు ఏంటి? హాలీవుడ్ సినిమాలు నేను ఏం చూడకూడదా? మీరు చూడొచ్చు. బయట అందరూ మన కలర్, మహేష్ బాబు కలర్ ఒకటే అంటున్నారు. అంతే సార్, అతను హెయిర్ కలర్ మీ స్కిన్ కలర్ సేమ్. ప్రసాద్ నువ్వు హీరోతో మాట్లాడుతున్నా అర్థమవుతుందా? మళ్ళీ జోక్ చెప్పిన ఎవరే? సరే మన సినిమా బడ్జెట్ ఎంత ఇప్పటిదాకా? 3 కోట్లు అయింది సార్. అంటే షూటింగ్ అయితే 1 కోటి రూపాయలేగా? షూటింగ్ 1 కోటి రూపాయలే. మీ స్కిన్ కలర్ మాత్రం 2 కోట్లు అయింది ఇప్పటికి. అయినా మారలేదా? కొన్ని మారవు సార్. అంత సీన్ రెడీ సార్. సీనా ఏం చేస్తున్నా సార్? సీన్ రెడీ అన్నా. మళ్ళీ జోక్ చెప్పాను నవ్వండి. క్లైమాక్స్ సీన్ సార్. ఈ సీన్ రెడీ అంటున్నా. చెప్పు. క్లైమాక్స్ సీన్ సార్. క్లైమాక్స్ ఏంటి? ఏం చేయాలి నేను? ఈ క్లైమాక్స్ మొత్తం సెంటిమెంట్ సార్. ఫుల్ సెంటిమెంట్. మీరు సెంటిమెంట్ బాగా పండించాలి సార్. మొత్తం సీరియస్ సెంటిమెంట్. ఎవరు చేస్తారు ఫైట్ మాస్టర్? ఫైట్ మాస్టర్ దేనికి సార్? సెంటిమెంట్స్ నాకు ఫైట్ మాస్టర్ ఉంటాడు. ఈడు హీరో సార్. సెంటిమెంట్ అంటే అది కాదు సార్. సెంటిమెంట్ అంటే నేను యాక్ట్ చేయాలి. అది మీకు రాని చేయాలి. ఇప్పుడు మీరు సీన్ రెడీ అయిపోతుంది. ఇవాళ మీరు మేకప్ వేసుకోండి సార్. మేకప్ వేసుకున్నానయ్యా. మేకప్ వేసుకుంటే నీకు కలరా? మీరు లోపలికి వెళ్ళి పెయింట్లు వేసుకోండి సార్. ఈ లోపల వచ్చేసి మేనేజర్ సార్, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా వస్తాడు, వచ్చాడు. వస్తా సార్, ఆన్ ద వే సార్. పంపించండి, చైల్డ్ ఆర్టిస్ట్ పంపించండి ఫాస్ట్ గా. ఓకే సార్. హలో ఎవరమ్మా నువ్వు? హలో నేనేనమ్మా. ఎవరు నువ్వు? చైల్డ్ ఆర్కెస్ట్రా పట్టుకుని వచ్చిన. చైల్డ్ ఆర్కెస్ట్రా కదమ్మా, చైల్డ్ ఆర్టిస్ట్. మీ ఊళ్ళో అట్లా అంటారా? ఇలాగే అంటారులే. చెప్పు. చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కడ? ఇదిగో మా బాబు. ఎక్కడ చైల్డ్ ఆర్టిస్ట్? ఏడి ఎక్కడ? ఇదిగో మా బాబు చైల్డ్ ఆర్కెస్ట్రా. ఈడు చైల్డ్ ఆర్టిస్టా? ఏంటమ్మా క్యారీ బ్యాగ్ ఎంతవరకు వచ్చి అయితే? ఇప్పుడు బాబులు కమ్ముతున్నాడు.
బొబ్బులు గమ్ తిన్నాడా అవు. మన సినిమా పంచాడు కానీ పంపించి ఓయ్, ఎందుకు పనిచేయడు? చైల్డ్ ఆర్టిస్ట్ కావాలా మాకు చైల్డ్ ఈ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్టే. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వాలని 30 ఏళ్ళ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ లేకుండా పోయింది. మనకి సెట్ అవడం మాడు ఎందుకు సెట్ కాడు? సెట్ అవడం మనకి సినిమాలో పెట్టుకోవా? పెట్టుకోవడం కావాలి పంపించి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అయితే ₹1,00,00,000. ₹1,00,00,000 మళ్ళా దేనికి ఇదిగో ఈడు 10వ తరగతి పరీక్షలు మానేసి వచ్చిండు. అదే 10వ తరగతి పరీక్షలు రాస్తే మంచిగా జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు. పెళ్ళి అయితే ₹1,00,00,000 వస్తుంది. ఆ ₹1,00,00,000 పోయిందిగా ఇయ్యి మళ్ళా. ₹1,00,00,000 అవు మళ్ళా. అలాగే అవుతుంది బయలుదేరు ఇయ్యవు నువ్వు ఇవ్వను నువ్వు ఇవ్వను ఇయ్యవు నువ్వు ఇయ్యకుంటే రేపు కేసు పెడతా నీ మీద. నేనేం చేయకుండా రేపు తల పెడతావు నేను నిన్ను చేస్తా. సారీ మేము వెళ్ళిపో మళ్ళీ ఎల్లారు పెట్టుకో అంతే. నేను పెట్టుకోను ఎందుకు పెట్టుకో సెట్ అవడాడు ఎందుకు సెట్ కాడు? ఎంత తక్కువనికి ఆడికి అన్నీ ఎక్కువ ఎందుకు వద్దు అన్నా పెట్టుకుంటావా లేదా? పెట్టుకోను పెట్టుకో నువ్వు పెట్టుకుంటాను పెట్టుకోవాలా? ఓ చైల్డ్ ఆర్టిస్టా ఇటు పక్కరా ఇప్పుడు హీరో ఎలా మేనేజ్ చేయాలి బాబు హీరో వచ్చాడు ఎక్కడ హీరో? ఓ పిల్లగా ఓ హీరో ఇక్కడ చెప్పు. హీరో అంటే నేను చూస్తామేం రా మిడిగుట్లు వేసుకొని ప్రసాద్. ఓ ప్రసాద్ రా తిరుపతి ప్రసాద్ కావాలా నీకు? ప్రసాద్ చెప్పు బే. నీ మీదకేస్తుంది. ఏమనుకున్నావు ఏమి? హీరో అతను ఓ జోక్ చేసి నవ్వరు ఎందుకు? నిజంగా హీరో అమ్మ అతను ఆడు ఎట్లున్నాడు ఇరికేనా? మా ఊర్లో గేది పేడక గోడ మీద ఎత్తే 2 రోజుల తర్వాత అట్లే ఉంటుంది. ఎండి అనకండి. ఆడ మహేష్ బాబులో ఉన్నాడా? మా బిడ్డలు అంటారు నువ్వు. అమ్మా హీరో చేసుకున్నాను అదేందా హీరోలకు మళ్ళీ జోకులు చెప్పకు. నమ్మలేక సత్తున్నా. సార్ ఎవడయ్యా? చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు లేకపోతే ఈరోజు తీసుకొచ్చాను సార్ ఎక్కడ చైల్డ్ ఆర్టిస్ట్? అవును సార్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ అంకుల్ ఇదిగో మా బిడ్డ నా కొడుకు ఈడ చైల్డ్ సార్ ఈడు చైల్డ్ ఆర్టిస్ట్. అవును సార్. ఈడేంట్రా మా డాడీకి పెదనాన్నలో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? మాట్లాడుతున్నారా నా బిడ్డ గురించి? ఎక్కడ దొరికిందండి ఇలాంటి ఆర్టిస్ట్? ఎక్కువ రోజుకి మేనేజ్ చేయండి సార్ ప్లీజ్ లాస్ట్ సీన్ అయిపోతే ప్యాకప్ చెప్పేద్దాం సార్ కొంచెం దూరం ఉండమను. అమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా ప్లీజ్ ఆడే దూరంగా ఉండమని ముందు నష్టపోడా. అది నాకు చేయదండ్రా. నాకు 2 చైల్డ్ దారి. రెండెందుకు? ఒక దాంట్లో కూర్చుంటే ఒక దాంట్లో కాలు పెట్టుకుంటా. నీకెందుకు రా ముందు నష్టపోడా? ఏమట్లు బిట్టగిస్తున్నావు కట్లు? పీక ఆమ్లెట్ వేస్తా బిడ్డ ఏమనుకుంటున్నావు మళ్ళా? నాకు గొడుగు తండ్రా. నాకు సెట్ అయింది రా. సెట్ ఎందుకమ్మా పడుకుంటా. నీకెందుకు రా? నాకు ఫ్రూట్స్ అండ్రా. నాకు ఫ్రూట్ సలాడ్ చెప్పు. అమ్మా ఇదే చెప్తుంది ఏంట్రా? రే నాకు పురుగులు అని చెప్పండి. తెచ్చిచ్చాడు చచ్చిపోతే దైతుడు. సార్ ఇది క్లైమాక్స్ సీన్ సార్ మీ అబ్బాయిని క్లైమాక్స్ లో కలుసుకుంటున్నారు Okay. బాబు నన్ను క్షమించు బాబు ఇన్ని రోజులు నేను వదిలేశాను మొత్తమానికే చెప్తావు. తప్పు చేసిండు. చెప్పానికి వెళ్ళి ఇదిగో నువ్వు మాట కొట్టమాక మా చెప్తాక డైరెక్టర్. తప్పు అయిపోయింది. ఆ. నిన్ను కొట్టలేదు నిన్ను కొట్టలేదు వెనక మధ్య రాకరే. సార్ అని ఎత్తుకొని తిప్పుతారు నా బుజ్జే నా తండ్రే నా క్యారీ బ్యాగ్లే అని ఓకే క్యారీ బ్యాగ్ లేని క్యారీ బ్యాగ్ కదమ్మా క్యారీ ఎత్తడం క్యారీ అంటే అట్లనా? ఇది అంత ఒత్తిడే ఇట్లా కొట్టడం. సరే సార్ రెడీ యాక్షన్ చెప్పు. యాక్షన్. నేను చెప్పాలమ్మా యాక్షన్ ఎవరు చెప్తే మరి అవే ముక్కలు యాక్షన్. నువ్వు చెప్తే నేను చెప్తేంది యాక్షన్. మనం ఎందుకు పోవాలి రా అంటానికి? నువ్వు రాబే. అమ్మా నేను తండ్రిని చాలా ఆడరా. ఎలా ఉంది సార్ ఇంకా గట్టి కొడుతుంది సార్ ఇదే బెటర్ మీకు సూపర్ సెంటిమెంట్ సీన్ వచ్చింది సెంటిమెంట్ సీన్ యాక్షన్ నాకు చిన్న డౌట్ ఏమది? వీళ్ళ నాన్న లేడా? వీళ్ళ నాన్న సంగతి ఏం చెప్పదు బాబు. 30 ఏళ్ల క్రితం దుబాయ్ పోయిండు. మా కొడుకు చాక్లెట్ తెస్తానని ఇప్పటి వరకు రాలే. చాక్లెట్ దొరికిందో లేదో. ఇంకోటి దొరుకుంటదిలే ఏందది? చాక్లెటే ఇప్పుడు అన్నం తినిపించాలి సార్ ఓకే రెడీ యాక్షన్. వెళ్ళిపోతలేము రా అప్పటికి.
ఏలు పోవట్లు ఏం పెడుతున్నావు, కొడుకు ఏం పెడుతున్నావు? పప్పు అన్నం. ఒక గుడ్డు పెట్టడానికి చేతులు రాలేదురా నీకు? ఒక గుడ్డు పెట్టడానికి చేతులు రాలేదురా నీకు? సరిగ్గా చెయ్యి. సార్ ఇవాళ షూటింగ్ ప్యాకప్ చెప్పేద్దాం. లాస్ట్ సీన్ సార్, గుమ్మడికి కొట్టేద్దాం సార్. ఇప్పుడు దీని తర్వాత రేప్ సీన్ ఉంటుందా? యాక్షన్. డాడీ, మమ్మీ. నీకేమైతాడు కొడుకు. నేను నీకేమైతాను? ఏమైతాను? భార్య కదా 30 ఏళ్ళు అయింది దుబాయ్ పోయి చాక్లెట్ తెస్తాను. నిన్న లేమైనా నువ్వు? నీకేమైతాడు? మరి కొడుకుని పట్టుకుని కొడతారా నువ్వు? వాడకో సార్. దుబాయ్ లేదు మీరా? మంచి ఛాన్స్ సార్. ఏంటి ఆడిని కొడుకు అంటున్నాను. అలా ఆవిడ ఉంటుంది కదా, ఇదే మంచి ఛాన్స్. బాగా ఫ్రెస్ట్రేషన్ మీ ఆవిడని కొడుకు ఇద్దరు కలిపి కుమ్మేయండి సార్. అంటే నన్ను కూడా క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఉంటావా? ఇన్వాల్వ్ అయిపోయింది అంతే. యాక్షన్. ఏరా ఎగ్జామ్ లో సరిగ్గా చదువుకోకుండా మార్క్స్ ఏం చేస్తున్నారు? పిల్లని బట్టి అట్లా కొడతావే మనిషి? నువ్వేంటి మాట్లాడుతున్నావు? నేను దుబాయ్ వెళ్తే ఇక్కడ చదివించకుండా నేను ఇష్టం ఊరి మీద తిరిగి నాటకాలు ఆడతావు నువ్వు. నరికేస్తా. నువ్వు నరికించుకోవడానికి అవులాగా అనుకున్నావురా? ఎట్లా కనబడుతున్నారు నీ కంటికి? ఏం రామ్ ప్రసాద్, మా సుధీర్ హీరో అంటే ఏంటి, నీకు కామెడీయా? ఏ నవ్వరే, మళ్ళీ జోక్ చెప్పు. ఇలాగా అంటాడండి, ఎప్పుడో హీరో అయిపోయాడు అనుకో. మేడం మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఫస్ట్ అన్నీ అయిపోతారు మేడం హీరో. నీకోసమన్నా తీస్తాను నేను ఓన్ డబ్బు పెట్టి. కానీ సీను మాత్రం ఇరక్కొట్టేస్తాడు. దొరికిందంటే ఛాన్స్ చాలా కష్టం. చాలా బాగా చేశారు. బాగుంది. నాగబాబు సార్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సీను చిన్న బిడ్డ చైల్డ్ తనే యాక్షన్ చెప్పేసి చేయటం అని అన్ని ఎంటర్టైనింగ్ ఉన్నాయి. గుడ్ థ్యాంక్ యూ సార్. గుడ్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.